అలాగే ఈ 498లో ఏమన్నా చేంజెస్ వచ్చాయండి? అంటే చట్టంలో ఏమన్నా కొంచెం? అవునండి, 498 ఇంతకుముందు ఇది యాక్చువల్గా కాగ్నిజబుల్ అంటే అరెస్ట్ ఖచ్చితంగా ఉండేది. కానీ లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల వల్ల ప్రతి నేరము, ప్రతి ఫిర్యాదుని నేరంగా భావించి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకుండా విచారణ జరగాలని స్టేషన్ బెయిల్స్ అని ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు. చెప్పండి. అయితే 498A అనేది మిస్యూజ్ అవుతుంది అనేసి చాలా మంది ఏదైతే మెన్ ఉన్నారో దాన్ని అపోజ్ చేశారు. దాంట్లో ఏంటంటే 498A ఆడపడుచుల మీద ఎక్కడో ఉన్న అత్తామామలు, ఆడపడుచులు ఎక్కడో దూరంగా ఉన్న, అసలు వాళ్ళకు ఏ సంబంధం లేకపోయినా జస్ట్ రిలేటివ్స్ అయితే చాలు, వాళ్ళ మీద కేసెస్ పెట్టేసేసి జైల్లో తోసేస్తున్నారు. అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని అపోజ్ చేస్తే దానికి గాను అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అనేసి రీసెంట్ గా ఇచ్చారండి 2014లో. దానికి అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్, స్టేట్ ఆఫ్ బీహార్, దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే అరెస్ట్ చేయడానికి రీజన్స్ చూపించాలా, తను అబ్స్కాండ్ అయ్యి వెళ్ళిపోతున్నాడు, ఉండట్లేదు, అతను ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేయట్లేదు, మళ్ళీ ఫర్దర్ అఫెన్స్ కమిట్ చేసే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే పోలీసులు సాటిస్ఫై అయితే అప్పుడు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయొచ్చు. అదర్వైజ్ అతను లోకల్ పర్సన్ అయి ఉండి అతను అరెస్ట్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేస్తూ ఉంటే అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి కొన్ని గైడ్ లైన్స్ పాస్ చేశారు. ఆ గైడ్ లైన్స్ ను పోలీసులు ఫాలో అవ్వాలి. ఒకవేళ పోలీస్ వాళ్ళు ఫాలో అవ్వని పక్షంలో వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉందండి.